వీఆర్ బరీయింగ్ దిస్ కాటన్ రూట్స్ అలాంగ్ విత్ కుల్ఫీ పాట్స్ యూ గైస్. ఎందుకో చెప్తా. అండ్ బై ద వే అది కాటన్, దాని లోపల అంతా కాటన్ ఉంటుంది. అండ్ మీకు అందరికీ గుర్తుందనే అనుకుంటా, ఈ మట్కాస్ మనము లాస్ట్ టైం దీంట్లో కాటన్ ప్లాంట్స్ పెంచినాము. అండ్ వీటికి చిన్న చిన్న హోల్స్ కొట్టినాం. చిన్నగానే కొట్టుకోవాలా, పెద్దగా ఎందుకు కొట్టద్దో నేను చెప్తా. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూస్తాం, మీకు కూడా అర్థమవుతుంది. సో ఇది యాక్చువల్గా సీడ్స్ ఉన్న కాటన్ అనమాట. మీకు ఎక్కడైనా సీడ్స్ ఉన్న కాటన్ కనిపిస్తే మేక్ షూర్ యూర్ రిమూవింగ్ ద సీడ్స్. సపరేట్ ఎట్లయినా సపరేట్ చేయాల్సిందే మనం యూజ్ చేసుకోవాలంటే. అవి పడేసే కన్నా యూ కెన్ యాక్చువల్లీ గ్రో ప్లాంట్స్ ఫ్రమ్ ఇట్ అనమాట. ఇట్స్ వెరీ ఈజీ టు గ్రో. ఇవైతే పెరగవని అనుకున్నాం కానీ ఆఫ్టర్ 5 daysకి మంచి ఇట్లా స్ప్రౌట్ వచ్చినాయి అనమాట. ఆఫ్టర్ 7 daysకి ఇట్లా లీవ్స్ కూడా ఫామ్ అయిపోయినాయి. అండ్ ఇది అప్డేట్ ఇచ్చినప్పుడైతే ఈ వీడియో అసలు ఎంతమంది కమెంట్ చేసారు, అక్క అసలు ఇంట్లో కాటన్ ప్లాంట్స్ పెంచుకోవద్దు అని చెప్పేసి అన్నారు అనమాట. కొంతమంది అయితే ఏమవుతుంది అని చెప్పేసి అన్నారు. కానీ కాటన్ ప్లాంట్స్ యాక్చువల్గా అయితే ఎందుకు పెంచుకోవద్దు అంటారంటే, అవి కాటన్ మొత్తం ఫామ్ అయిపోయాక చిన్నగా ఇట్లా దాని లోపల డ్రై ఉన్న లీఫ్ అంతా ఎండిపోయి ఇట్లా ఎగురుతుంది అనమాట ఎయిర్లా. సో డస్ట్ అలర్జీస్ అట్లా వస్తాయని చెప్పేసి ఇంట్లో పెంచుకోవద్దు అంటారు. అంటే కొంచెం సపరేట్ ఒక దగ్గర పెంచితే బెటర్ అని చెప్తారు. కానీ బట్ అదర్వైజ్ దెర్ ఇస్ నో అంటే లైక్ ఏదో పెద్దగా ఏమో అయిపోతుంది అని చెప్పి ఏం కాదు గైస్, పెంచుకోవచ్చు. ఇంట్లో ఒత్తులు కూడా వేసుకోవచ్చు దాంతో. సో ఇదైతే మనము ఈ మట్కాలనే ఎందుకు ఉంచినామంటే, వేరే ప్లాంట్స్ అన్నీ చచ్చిపోయినాయి, ఈ 2 potsలు ఉన్నవే బతికినాయి అనమాట. అండ్ ఇవి కూడా పెంచేటప్పుడు నేను ఏం చేసిన, వేరే ఒక డబ్బాలు వేసి పెట్టేసిన పెరుగుతుందో లేదో అని చెప్పేసి. అవి ఏం చేసినాయి, ఆ పాట్ కింద నుంచి మంచిగా రూట్స్ వచ్చేసి ఆ డబ్బాలు ఉన్న సాయిల్కి కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోయినాయి. ఇంకెందుకు సపరేట్ చేయడం పాట్ని అని చెప్పి యాజ్ ఇట్ ఈస్ ఎట్లయినా పాట్ మొత్తం మట్టితోనే వేసింది కాబట్టి పెట్టేసినాం అనమాట. అండ్ దీనికి కాటన్ కూడా వచ్చేసింది. ఇది కొంచెం డ్రై కాగానే మంచి కాటన్ వస్తున్నప్పుడు అప్డేట్ ఇస్తే, అప్పటి వరకు ఛానల్ మీద కన్నేసి ఉంచండి.